నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని, ఎలా ఉన్నారక్క? బాగున్నానమ్మా. అక్క, ఈ మంగళవారం జ్యేష్ఠ మాసం ప్రారంభం అయిపోయింది. సో ఈ మంగళవారం ఆశ్లేష నక్షత్రంతో కూడినటువంటి రోజుగా వస్తోంది. డెఫినెట్ గా చాలా అంటే ఆశ్లేష నక్షత్రం అంటేనే చాలా పవర్ఫుల్ నక్షత్రంగా చూస్తారు. మంగళవారం కుజుడికి సంబంధించినటువంటి రోజు మరి స్పెషల్ గా వస్తోంది కాబట్టి, సర్వార్థ సిద్ధి యోగంతో వస్తోంది కాబట్టి మరి ఈ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు? మనకి ఆశ్లేష నక్షత్రం అనగానే అందరూ భయపడిపోతారు. అమ్మో, ఈ సంబంధం వద్దు అని చెప్తున్నారండి అని చెప్పి చాలా మంది నాతో, ఆడపిల్లలు గాని మగ పిల్లలు గాని అని చెప్తారు. మగవాళ్ళకి కూడా, ఆడపిల్లలు కాదు మగవాళ్ళకి కూడా ఆశ్లేష నక్షత్రం మేము వద్దనుకున్నామండి అని చెప్పడం. కొన్ని సార్లు అయితే పాప నక్షత్రం మార్చేసుకుని పెళ్లిళ్ళకి అబద్ధం చెప్పి ఆశ్లేష నక్షత్రం అంటే మార్చేసుకుంటారు పాప, మ్యారేజెస్ అవడం ఇబ్బంది అని చెప్పి. ఇప్పుడైతే అలాగొద్దు, మనం నిజమే చెప్పాలి అని అనుకుంటున్నారు. అయితే దయచేసి ఆ పొరపాటు చేయకండి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు అని అంటే ఆ నక్షత్రానికి అధిదేవత నాగదేవత కాబట్టి మన ఇల్లు పరిడవిల్లాలి చక్కగా. అంటే నాగులకి చాలా మనం ఎంతో సేవ చేసి ఉంటే గనక ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడైనా చిన్న దోషం జరిగితే, చాలా సేవ చేసిన వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి దోషం అవుతూ ఉంటుంది. అవునా, మనం చదువుతూ ఉంటాం చూడు, గౌతమి మహర్షి అనుకోకుండా దర్భని ఇట్లా విసిరేస్తే ఆవును దూడ చనిపోవడం బట్టి గోదావరి వచ్చింది మనకి. అవునా, అలా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా జరిగి ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో పుట్టి ఉండొచ్చు. అయితే ఆశ్లేష నక్షత్రంలో గనక పుడితే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో తప్పకుండా ఆశ్లేష బలి పూజ తప్పకుండా చేసుకోండి. ఏమాత్రం చిన్న దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగింపబడి మీ జీవితం చాలా బాగుంటుంది అని గట్టిగా నమ్మండి. ఇది పాయింట్ నోట్ చేసుకోండి. ఆశ్లేష నక్షత్రంలో పుడితే తప్పకుండా స్వామి పూజ చేసుకోవాలి అక్కడ అని చెప్పి. అయితే మంగళవారం నాడు ఆశ్లేష నక్షత్రం రావడం అనేది చాలా అదృష్టంగా భావించి ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గనక సేవ చేసుకుంటే చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు. మన ఇల్లు చాలా బాగుండాలి, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. మీరు కుక్కే చూస్తే గనక స్వామి సర్పరూపంలో కొలువై ఉంటారనమాట అక్కడ. ఓకే, కాబట్టి అలా వాసుకి కూడా అక్కడ రక్షణ కల్పించారు స్వామి అనేది మీరు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం గనక, క్షేత్ర మహిమ గురించి చూస్తే గనక అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఆ మంగళవారం నాడు మరి స్వామికి ఎలా పూజ చేసుకోవాలి అనుకుంటే గనక తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కరావలంబ స్తోత్రం చదువుకోవడము, మీకు కుదిరితే గనక ఈ నాగుల జోడీలు ఉంటాయి, వెండిలో కానివ్వు లేకపోతే ఏ మెటల్లో అయినా. అంటే జనరల్ గా మనము ఏమన్నా మెటల్స్ మంచివి గుళ్ళో సమర్పించాలి అనుకుంటే గనక బ్రాస్వి తీసుకుంటాం, ఇత్తడివి తీసుకుంటాం, లేదా పంచలోహాలు తీసుకుంటాం, లేదా వెండివి తీసుకుంటాం. ఈ 2 జతలు తీసుకొని వెళ్ళి హుండీలో వేయండి స్వామికి. అక్కడ ఎలాంటి నాగదోషాలైనా కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. అలా క్లియర్ అవ్వాలి. చెప్పమ్మా. నాకు ఒక డౌట్ అక్క, అయితే ఇది ఓన్లీ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కాదు, ఎవరికైనా నాగదోషాలు ఉంటే వేసుకోవచ్చు కదా? ఎవరికైనా, మీ ఇంట్లో ఎవరికైనా పిల్లలు పుట్టట్లేదు, ఆగుతోంది, అబార్షన్స్ అవుతున్నాయి, లేదు అంటే గనక మగ సంతానం కోసం వెయిట్ చేస్తున్నారు మీరు, మగపిల్లలు ఉండాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది, అలా మగపిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనే ఎందుకు చేయాలి ఆశ్లేష నక్షత్రము అని అంటే గనక ఆయన సర్పరూపంలో ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి వ్యక్తి శరీరంలో సర్పరూపంలో కుండలిని శక్తి అనేది అలా సర్పరూపంలోనే ఉంటుందన్నమాట. కేంద్రీకృతమై ఉంటుంది మూలాధార చక్రంలో. ఎప్పుడైతే అది సహస్రార చక్రం వరకు పాకబడుతుందో ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అది ఈజీగా వెళ్ళాలి అని అంటే మన చక్రాస్ లో మొత్తం అంతా కూడా క్లెన్స్ అయి ఉండాలి, యాక్టివేట్ అయి ఉండాలి. అలా యాక్టివేట్ అవ్వాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్.
మీకు మూలాధారం చక్రంలో గనక సరైన ఇది లేదు అంటే మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇల్లు కొనుక్కోలేకపోతున్నాము, చాలా ప్రాబ్లం గా ఉంది అంటే మూలాధార చక్రంలో మీకు ఏదో ప్రాబ్లం ఉంది అని మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. చక్రాల గురించి చెప్దామని నెక్స్ట్ సిరీస్ చేద్దాం తప్పకుండా. అయితే ఎవరన్నా మీ ఇంట్లో మీకు భూ కబ్జాలు చేసేస్తున్నారమ్మా, మీకు ప్రాబ్లం గా ఉంది అంటే మీ ఆజ్ఞా చక్రం ప్రాబ్లం. అందుకే మనం వారాహి అమ్మవారిని పూజించమని చెప్తాం. ఆజ్ఞా చక్రేశ్వరి అయినమా అని దండం పెట్టుకుంటాం. కాబట్టి అసలు అన్ని చక్రాలు గనక మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన శక్తి నిగూఢమై మూలాధార చక్రంలో ఉంది కాబట్టి ఆయనే క్లెన్స్ చేయాలన్నమాట. ఇంకా కాబట్టి మంగళవారం నాడు ఆశ్లేష నక్షత్రం వచ్చింది కాబట్టి చాలా పవర్ఫుల్ డే. అందరూ పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. మరి ఎలా పూజ చేయాలి అంటే గుడికి వెళ్ళి చక్కగా స్వామివి నాగుల శిల ఉంటుంది, చక్కగా స్వామికి అభిషేకం చేసుకొని అంటే నీళ్లతో కడిగేసేసి మళ్ళీ పాలతో కూడా కడిగి పసుపు గంధము కలిపి రాసి బొట్లు పెట్టి మళ్ళీ అన్ని పాలు నోటి దగ్గర పోయడం అనమాట. చిన్న పిల్లాడిని మీరు ఎలా రెడీ చేసి సంతోషపడతారో అలానే రెడీ చేసి సంతోషపడాలి. తప్పకుండా గర్భదోషాలు ఏమన్నా ఉన్నా కూడా, గృహదోషాలు ఏమన్నా ఉన్నా కూడా, మన గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అన్ని తొలగిపోవడానికి మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు. అద్భుతం అక్క. మరి ఈ 8 సూతకంలో ఉన్న వాళ్ళైనా ఇవి చేసుకోవచ్చా స్వామి ఆరాధన? తప్పకుండా చేసుకోవచ్చు. ఎందుకు అనంటే అలాంటి రోజు మళ్ళీ రాదు, మళ్ళీ మనకి ఎప్పటికొస్తుందో తెలియదు. అయితే 8 సూతకంలో ఉన్నాం కదా అని చెప్పి పిల్లల కోసం చూడడం అనేది మానేయంగా. అవును కదా, 8 సూతకంలో ఉన్నామంటే ఇప్పుడు మరి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే కుదరదు కదా. కాబట్టి చేసుకోవచ్చు. మనం అన్ని ఇది చేసుకోకూడదు అని అంటున్నాం కదా, ఇది మనం వేడుకగా చేసుకోవడంలా మన దోషాలు తొలగిపోవడానికి అని చెప్పి చేసుకుంటున్నాం. అలాగే పితృదోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగింపజేయగలిగేది మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకే మీరు చూడండి, ఎక్కడైతే శివుడి గుళ్ళు ఉంటాయో మీరు నాసిక్ వెళ్ళండి, అక్కడ చేయండి, అక్కడ పితృదోషాలు తొలగిపోతాయి అని చెప్పి చెప్తాం. అవునా కాదా? అంటే ఎక్కడైతే శివుడు ఉంటాడో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు తప్పకుండా, ఆయనకి నీడగానే. అవునా? కాబట్టి తప్పకుండా ఆ పితృదోషాలు తొలగడానికి కూడా మనం పూజ చేసుకోవచ్చు మంగళవారం ఆశ్లేష నక్షత్రం. ఇక్కడ మనము వేడుకగా మాకు ఉండాలి, మాకు వేడుకతో మనం పూజ చేసుకోవట్లా, మన దోషాలన్నీ తొలగింపజేయి స్వామి అని చెప్పి మనం పూజ చేసుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మంగళవారం నాడు ఆశ్లేష నక్షత్రం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గనుక పూజ చేస్తే. ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టంట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే. అల్లుడు కదా మరి, చాలా బాగున్నాడు, ముగ్ధ మనోహరంగా ముద్దులొలుకుతున్నాడు, మన పిల్లల్ని చేద్దామండి అని అంటుంటా విష్ణుమూర్తితో. చాగంటి గారు చెప్తారు చూడు, అద్భుతం. ప్రతి తల్లికి అలాంటి అల్లుడు ముందే కనపడితే బాగుండు కదా. ఆ ఫీల్ అంటే అలాంటి ఫీలింగ్ మనం ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మైత్రికైనా మనం ముందే కనపడి అబ్బాయి అల్లుడు అయితే బాగుండు కదా, మనకి అదే సంబంధం కుదిరితే బాగుండు కదా అని అనిపిస్తుంది నాకు. చాగంటి గారు అలా చెప్తారనమాట. ఆ ఫీలింగ్ అనేది ప్రతి తల్లి అనుభవించాలి అన్నట్టుగా చెప్తారు. మీరు వినండి, చాగంటి గారు అబౌట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పి కొట్టండి, అన్ని వచ్చేస్తాయి ఆయన గురించి. అసలు షణ్ముఖోత్పత్తి వింటే చాలా ఆయన చెప్పింది అద్భుతం. ఇంకా మీరు మంచిగా గుర్తు చేసాం. ఒకవేళ గనక మీకు ఇలా పూజ చేసుకున్నాము ఆ రోజు ఇంకా ప్రశాంతంగా మీరు గడపాలి అనుకుంటే గనక షణ్ముఖోత్పత్తి కూడా ఆయన చెప్పింది వినండి, చాలా బాగుంటుంది. ఎలాంటి పాపమైనా కూడా తొలగిపోతుంది మీకు. అసలు షణ్ముఖ ఉపాఖ్యానం అనేది మనకి రామాయణంలోనే కనపడతారు కదా. అంటే రామాయణంలో అంతర్గతంగా వచ్చింది అంటే అసలు ఎంత మహిమాన్వితమైనది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. శివకేశవులకు అభేదం అని కూడా అర్థం చేసుకోవచ్చు. అవును కదా. తప్పకుండా చదవండి, అద్భుతం. ఈ రోజుని తప్పకుండా ఉపయోగించుకోండి. సంపూర్ణ రామాయణం అని కొడితే కనుక బై చాగంటి కోటేశ్వరరావు గారు అని కొడితే కనుక యూట్యూబ్ లో మీకు మొత్తం సిరీస్ వచ్చేస్తుంది. అందులో బాలకాండలోనే ఉంటుంది షణ్ముఖోత్పత్తి. చక్కగా వినండి. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి రోజు, పవర్ఫుల్ డేగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ వినియోగించుకుని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అక్క. నమస్తే.